మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మహంకాళి దేవస్థాన డైరెక్టర్గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ దామోదర రాజనరసింహ గారికి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు సామల రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డెవలప్మెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ గారికి, ఈఓ గారికి, ఫౌండర్ గారికి, శ్రీ మహంకాళి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ రామాయంపేట పట్టణం మండలం మరియు మెదక్ జిల్లా నందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధి గాను 12 మంది గౌరవ సభ్యులతో రెనోవేషన్ కమిటీ ఏర్పాటై ఈరోజు అమ్మవారి సన్నిధిలో వారు ఆలయ సేవకు వచ్చి కూడా అందరికీ సమకూరాలని ప్రార్థిస్తూ అమ్మవారి సేవలో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను రామాయంపేట మహంకాళి దేవస్థానం డైరెక్టర్గా నియమించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత్ రావు, రమేష్ రెడ్డి గారులకు నా కృతజ్ఞతలు. మరియు నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందున ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కృతజ్ఞతలు. రామాయంపేటలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే బోనాల పండగ మహంకాళి మాత వేడుకలు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోగలరని కోరుచున్నాము.